నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ స్టీల్ ప్లాంట్ మూసివేసే కుట్ర చేస్తున్నాడు ఆరోపించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో నూతనంగా నిర్మించుకున్న పార్టీ కార్యాలయం కేవలం భవనం మాత్రమే కాదన్నది కాంగ్రెస్ కున్న ఘనమైన వారసత్వానికి ప్రతీక తెలిపిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. కన్నుల పండగగా జగ్గన్న తోట ప్రబల తీర్థం జనంతో కిక్కిరిసిన కొబ్బరి తోటలు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ 17వ తారీఖు వరకు జరిగే కేబినెట్ మీటింగ్ ముట్టడి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు పిలుపు. సంక్రాంతి కోడి పుంజులు కత్తులు దూశాయి. చుట్టూ వీక్షకులను చూసి బరిలో రెచ్చిపోయాయి. తనపై లక్షలు పందెం కడుతుంటే సంబరపడ్డాయి. పందెంలో గెలిచేందుకు చెమటోడ్చి సాయశక్తులు కృషి చేశాయి. గెలిచిన పందెం రాయులు ఆనందంతో మీసం మెలయ్యగా ఓడిన వారు నిరాశ చెందారు. చేతిలో సొమ్ములుండాలి కానీ చూదానికి కొదువేముంది, మధ్యానికి కొరతెక్కడుంది. భోగి నుంచి కనుమ వరకు 3 రోజుల పాటు సాంప్రదాయం మాటున కోడి పందాలు, పేకాట, గూండాట, నెంబర్లాట, 3 ముక్కల ఆటలు మామూలుగానే సాగిపోయాయి. చిన్న పెద్ద తేడా లేకుండా పందెంలో పాల్గొన్నారు. కొన్ని చోట్ల మహిళలు, యువతులు సైతం పందెంలో పాల్గొనడంతో పాటు వీక్షించడం విశేషం. 3 రోజుల పాటు జరిగిన జూదాల్లో కోట్ల రూపాయలు చేతులు మారిపోయాయి. మీరు బయట పంజాలు పెద్ద కాసుకొని లోపలికి వచ్చి మాకేదో కొద్దిగా డబ్బులు ఇస్తే బయట పోయాక మీరు సొక్కాలు పట్టుకుని ఉన్నారు. అబ్బాయి ఐస్ బండి బయట పెట్టా టెంట్ లోకి వద్దు. ఐస్ బండ్లు గ్రౌండ్ కి దూరంగా పెట్టండి. దయచేసి కుర్చీలు ఎక్కిన వాళ్ళు దిగాలరే బాబు, ముట్టి పగిలింది నీకు. వాడికి ఉండాలి. వదలరా ముట్టదలను రైట్ సైడ్. జనవరి 18న వాట్సాప్ గవర్నెన్స్ తీసుకురాబోతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, నేటివిటీ, ఇక అండగల్ వంటి 150 సర్వీసులు ఆన్లైన్ చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఆన్లైన్ ద్వారా వీటిని ఇవ్వబోతున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఈ విధానంతో ప్రభుత్వ కార్యాలయాల వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదని, ప్రజల సమయం కూడా ఆదా అవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. రైస్ కార్డ్స్ ఒక 41 మందికి లేవన్నారు, అవి కూడా ఇచ్చేయమంటాను. ఆధార్ కార్డ్స్, ఆధార్ అథెంటికేషన్ 61 మంది చేయలేదన్నారు, అది కూడా చేయమంటాను. భవిష్యత్తులో ఈ నేటివిటీ, డేట్ ఆఫ్ బర్త్, లేకుంటే డెత్ సర్టిఫికేట్, అడంగల్ ఇవన్నీ ఉన్నాయి. రేపు 18 నేను ఓపెన్ చేస్తున్నాను. ఒక వాట్సాప్ గవర్నెన్స్ పెడుతున్నా. మీరు ఏ పని ఉన్నా మీరు ఒక లెటర్ పెట్టేస్తే మీకు కావాల్సిన సర్టిఫికేట్ ఆటోమేటిక్ గా మీకు వచ్చేట్టుగా యాక్సెస్ ఇచ్చేస్తాం. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. టు స్టార్ట్ విత్ 150 సర్వీసులు ఇస్తాం.
ఆ తర్వాత సర్వీసులు పెంచుకుంటా పోతాం. ఫైనల్ గా ఎక్కడ ఆఫీసుకు పోయే పని లేకుండా మీరు చేస్తా ఉంటే టెక్నాలజీలో నేను దాన్ని కరెక్ట్ చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకవేళ రేపు రాబోయే రోజు అది కూడా చేస్తున్నా, వర్కౌట్ చేస్తున్నా, కొంచెం టైం పడుతుంది. మీరు రాయలేకపోతే మాటల్లో చెప్పినా మీ మాటల్ని కరెక్ట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ సమస్య దాన్ని కూడా రికార్డ్ చేసి డిపార్ట్మెంట్ కి చెప్పి ఆ పని చేసి మళ్ళా మీకు వాయిస్ లో కావాలంటే వాయిస్, అదర్వైజ్ టెక్స్ట్ లో కావాలంటే టెక్స్ట్, లేకపోతే సర్టిఫికేట్ కావాలంటే సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి వస్తుంది. అంటే కామన్ మ్యాన్ కూడా టెక్నాలజీ పర్ఫెక్ట్ గా ఉపయోగించుకోవడానికి శ్రీకారం చుడతాం. ఎక్కడ ఇబ్బంది లేకుండా మీకు సెల్ ఫోన్ ఒక ఆయుధంగా పనిచేస్తుంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ స్టీల్ ప్లాంట్ మూసివేసే కుట్రలో భాగంగా కార్మికులకు వీఆర్ఎస్ ప్రతిపాదనకు దరఖాస్తులు తెరతీశారని, ఇది సంక్రాంతి సందర్భంగా ఏపీ ప్రజలకు ప్రధాని మోదీ ఇస్తున్న కానుకని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ధ్వజమెత్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ మూసివేతలో భాగంగా ఈ నెల 15వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఆన్లైన్ లో ఉద్యోగులు, కార్మికులు వీఆర్ఎస్ తీసుకునేందుకు దరఖాస్తులు స్వీకరణకు వెల్లడించడాన్ని ఆయన తప్పుపట్టారు. రాష్ట్రంలోని వివిధ సంస్థలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఒక ప్రకటన విడుదల చేస్తూ గత 4 నెలలుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడం లేదని, ఆ మేర వారికి 250 కోట్లు ఉద్యోగులకు బకాయిలు నిలిచిపోయాయని గుర్తు చేశారు. మరోవైపు ఉద్దేశపూర్వకంగా ఫ్యాక్టరీలో కేటాయించాలని కోరితే దాన్ని పక్కన పెట్టి అనకాపల్లిలో నెలకొల్పే మిత్తల్ స్టీల్ ప్లాంట్ కు గనులు కేటాయించాలని మండిపడ్డారు. ఎందరో త్యాగదనుల ఫలితంగా నిర్మించిన విశాఖ స్టీల్ ప్లాంట్ మూసివేత ఆలోచనలతోనే ప్రధాని మోదీ ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారం లేనప్పుడు చాలా గట్టిగా మాట్లాడారన్నారు. నాడు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఉన్నప్పుడు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాల్సిన బాధ్యత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారన్నారు. అవసరమైతే ఈ సమస్యపై టీడీపీ నిధి ప్రజా ప్రతినిధులంతా కూడా రాజీనామాలు చేస్తారని ప్రకటించారని రామకృష్ణ గుర్తు చేశారు. ఇటీవల ప్రధాని మోదీ విశాఖకు వస్తే ఆ సభలో కనీసం చంద్రబాబు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారన్నారు. అదే పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమకు అధికారం ఇస్తే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపుతామన్నారని ప్రశ్నించేవాడిని పదే పదే పవన్ చెప్పుకున్నారని తెలిపారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కేవలం ప్రశ్నించేవాడు కాకుండా కనీసం అడగడానికి చేతకానివాడిలా తయారయ్యాడని అన్నారు. నూతన సంవత్సరంలో సంక్రాంతి శుభ సందర్భాన విశాఖ స్టీల్ ప్లాంట్ ను నిరవధికంగా మూసివేయడానికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలకు తెరతీసిందని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను మూసివేసి మిత్తల్ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ ను స్థాపించేందుకు పూనుకుంటే చరిత్రలో కూటమి ప్రభుత్వం నేతలు ఆనమక్కులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. తెలుగు ప్రజలందరూ కూడా సంక్రాంతి జరుపుకుంటున్న సందర్భంలో ఎంతో సంతోషంగా ఉన్న వేళలో రాష్ట్ర ప్రజల ఆశలపైన ప్రధాని నరేంద్ర మోడీ గారు నీళ్లు జరుపుతూ ఉన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో ఎవరైతే పనిచేస్తున్నారో ఆ కార్మికులందరూ కూడా 15 సంవత్సరాల అనుభవం ఉన్నవారు, 45 ఏళ్ల వయసు ఉన్న వారందరూ కూడా జనవరి 15 నుండి 31వ తేదీ వరకు ఆన్లైన్లో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు వీఆర్ఎస్కి అని చెప్తా ఉన్నారంటే, మరో మాటలో దీన్ని ఖచ్చితంగా మూసివేయడానికి జరుగుతున్న ప్రయత్నం తప్ప మరొకటి కానే కాదు. ఎందుకంటే గతంలో నుంచి కూడా, ఎందుకంటే గత 4 మాసాలుగా సక్రమంగా వారికి జీతాలు ఇవ్వలేదు, పైగా ఉత్పత్తిని తగ్గిస్తూ ఉన్నారు. క్యాపిటల్ మైన్స్ కేటాయించమని కోరినా కేటాయించకుండా దానికి సమీపంలో ఉన్న అనకాపల్లిలో మిట్టల్ ఆధ్వర్యంలో ప్రైవేట్ కంపెనీలు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ స్టీల్ ఫ్యాక్టరీ అక్కడ ఏర్పాటు చేయడం ద్వారా దీనికి మంగళం పాడాలని కూడా ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదే పదే మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇవాళ అధికారానికి వచ్చి ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ మొన్న మోడీ సభలో కనీసం దాని గురించి ప్రస్తావించలేకపోయారు, మోడీకి విజ్ఞప్తి చేయలేకపోయారు. పైగా మిట్టల్ స్టీల్ ప్లాంట్కి ప్రైవేట్ మైన్స్ క్యాపిటల్ మైన్స్ కేటాయించమని కూడా వారు కోరుతూ ఉన్నారు. కాబట్టి దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. ఏది ఏమైనా సరే ఈ వీఆర్ఎస్ పేరుతో ఫ్యాక్టరీని మూసివేయడానికి జరుగుతున్న ప్రయత్నం మరొకటి కానే కాదు. ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నారు, ఖండిస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి తన వైఖరి మార్చుకోవాలి. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపైన స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు.
అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో నూతనంగా నిర్మించుకున్న పార్టీ కార్యాలయం కేవలం భవనం మాత్రమే కాదని అది కాంగ్రెస్ కున్న ఘనమైన వారసత్వానికి ప్రతీక అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ఆమె బుధవారం ఇక్కడ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ను శత వసంత చరిత్రను తెలిపే ఒక రకమైన మ్యూజియం ఇది. భారతదేశ పునాదులు, దేశాభివృద్ధి కోసం కాంగ్రెస్ నాయకులతో పాటు స్వాతంత్ర్యం సమరయోధులు పడిన శ్రమ మొత్తం ఇక్కడ కనిపిస్తాయి. కాంగ్రెస్ పార్టీ అంటే త్యాగానికి మారుప్రేరు. ఈ దేశ నిర్మాణం కోసం బలమైన పునాదులు వేసిందే. అన్ని వర్గాలకు రక్షణ కల్పించి లౌకిక రాజ్యాంగాన్ని ఇచ్చింది. ఈ చరిత్ర తెలియని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ 1947లో దేశానికి స్వాతంత్రం రాలేదు, రామ మందిరం కట్టిన రోజే వచ్చిందని నోరు పారేసుకున్నారు. ఇవి ముమ్మాటికి దేశద్రోహం, టెర్రరిస్టు వ్యాఖ్యలు. ఇలాంటి వారికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ అత్యంత ధైర్య సాహసాలతో పోరాటం చేస్తున్నారు. అలాంటి నాయకుడి బృందంలో నేను భాగస్వామిని అయినందుకు గర్వంగా భావిస్తున్నానని షర్మిల పేర్కొన్నారు. కార్యక్రమం అనంతరం ఆమెలో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ న్యూఢిల్లీలో ఇనాగరేట్ చేయడం జరిగింది. దీనికి నామకరణం ఇందిరా భవన్ అని చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈరోజు నేను భాగం అవ్వడం చాలా సంతోషకరం. ఈ బిల్డింగు కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్గా ఇప్పటి నుంచి నిలవబోతుంది. ఇది ఒక బిల్డింగ్ మాత్రమే కాదు, ఇటుకలతో కట్టింది కాదు అని ఈ బిల్డింగ్ లోపల చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. దీని లోపల కాంగ్రెస్ లెగసీని అంతా ఎంత వివరంగా దృశ్యాలతో చూపించగలరో అద్భుతంగా, అందంగా చేయటం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ మ్యూజియం అని కూడా అనొచ్చేమో, అంత అద్భుతంగా చరిత్రనంతా, కాంగ్రెస్ పార్టీ చరిత్రనంతా దీంట్లో పొందుపరచడం జరిగింది. అసలు లోపల భాగం చూస్తే ఎంత దేశ స్వతంత్రం దగ్గర నుంచి, స్వాతంత్ర పోరాటం దగ్గర నుంచి, దేశం పునాదులు, భారతదేశ పునాదులు వేయడం దగ్గర నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంత వారి శ్రమను, వారి రక్తాన్ని ధారపోసారో, ఎంతమంది ప్రాణ త్యాగాలు చేశారో, ఎంతమంది కాంగ్రెస్ యోధులు, కార్యకర్తలు అన్ని త్యాగాలు చేస్తే ఈ దేశానికి స్వతంత్రం వచ్చిందో, ఆ తర్వాత కూడా మన దేశానికి పునాదులు వేసి రాజ్యాంగాన్ని నిర్మించి ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రటిక్ నేషన్గా ఈరోజు భారతదేశం నిలబడింది అంటే దీనికి అంతటికీ కారణం కాంగ్రెస్ పార్టీ. ఆ చరిత్రనంతా లోపల గోడల మీద చూపించడం జరిగింది. చాలా సంతోషం, కంగ్రాచులేషన్స్. ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకే కాదు, దేశంలోని ప్రతి పౌరునికి కూడా ఇది గర్వకారణం. ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాం. నిన్న ఆర్ఎస్ఎస్ ముఖ్య నేత ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. భారతదేశానికి స్వతంత్రం 1947లో రాలేదు, నిజమైన స్వతంత్రం రామ్ మందిర్ కడితే అప్పుడు వచ్చింది అని ఒక ఆర్ఎస్ఎస్ ముఖ్య నాయకుడు నిన్ననే ఈ వ్యాఖ్య చేయడం జరిగింది. అసలు దేశ ప్రజలంతా జగ్గన్నతోట అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలోని జగ్గన్నతోట ప్రబల తీర్థం బుధవారం కన్నుల పండగగా సాగింది. జన ప్రభంజనంతో జగ్గన్నతోట భక్త చంద్రంగా మారింది. జగ్గన్నతోట తీర్థంలో కొలువు తీరిన భక్తులు వివిధ రకాల అలంకరణలతో భక్తులను ఆకట్టుకున్నాయి. గంగల కుర్రు అగ్రహారం విశ్వేశ్వర స్వామి, గంగల కుర్రు చెన్నమల్లేశ్వర స్వామి, వాఘ్యేశ్వరం వాంబ్రేశ్వర స్వామి, కె పెదపూడి మేనకేశ్వర స్వామి, ఇరుసుమండ
ఆనంద రామేశ్వర స్వామి, వక్కలంక కాశీ విశ్వేశ్వర స్వామి, వేదునూరు చెన్నమల్లేశ్వర స్వామి, ముక్కామల రాఘవేశ్వర స్వామి, ముసల్లపల్లి మధుమాసనంత భోగేశ్వర స్వామి, పాలగుమ్మి చెన్న మల్లేశ్వర స్వామి, ఇక పుల్లేటి కుర్రు అభినవ వాంబ్రేశ్వర స్వామి ప్రభలు తరలి వచ్చాయి. శిలాతోరణాలు, వరి కుంకలు, గుమ్మడికాయలు, పలు రకాల పుష్పమాలలతో ప్రభలను అలంకరించారు. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా మారే తీర్థానికి రాష్ట్ర నలుమూలల నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా వేలాది సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. కౌశిక అవతల వైపు ఉన్న గంగల కుర్రు అగ్రహారం వీరేశ్వర స్వామి ప్రభ, గంగల కుర్రు చెన్న మల్లేశ్వర స్వామి ప్రభ కౌశిక దాటి ప్రవేశించే దృశ్యం చూపరులను గుగురుపాటుకు గురి చేసింది. శరభ అంటూ బరువైన ప్రభలను యువకులు అవలీలగా భజన ఎత్తుకుని కౌశిక నదిలోకి దిగి భక్తి భావంతో కౌశిక నది దాటి తీర్థంలోకి ప్రభలను తీసుకువచ్చారు. తీర్థం జరిగే తోటతో పాటు చుట్టూ ఉండే కొబ్బరి తోటలు, వరి చేల గట్లు, రోడ్డులు, ఇక పంట కాలువ గట్లు జనంతో కిక్కిరిసిపోయారు. ప్రభలు కౌశిక దాటిన తీరును జనం పోటీ పడుతూ మరి ఆసక్తిగా తిలకించారు. సాంప్రదాయ వస్త్రధారణతో యువతి యువకులు ఫోటోల కోసం పోటీ పడ్డారు. ప్రభల ఊరేగింపు సాంప్రదాయ పద్ధతిలో సాగింది. వ్రాగేశ్వరం నుండి వ్యాగేశ్వర స్వామి ప్రజల తీర్థం కొరకు వచ్చినప్పుడు ప్రభ మిగిలిన ప్రభలను కూడా గౌరవ సూచకంగా స్వాగతం చెబుతూ ఒకసారి పైకి ఎత్తారు. తీర్థం జరిగే ప్రాంతం వేలాది సంఖ్యలో జనం కిక్కిరిసిపోయింది. కొత్తపేట డీఎస్పీ వై గోవిందరావు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తును నిర్వహించారు. సంక్రాంతి సందర్భంగా పెద్ద పులికపాడిలో కోడి పంద్యాలు జరిగిన గలాట కారణంగా మద్యం సేవించిన పేకట రాయిలు బాహాబాహికి దిగి రక్తం వచ్చేలాగా కొట్టుకున్నారు. సరదాగా ఈ పంద్యాలు చూడడానికి వచ్చిన వారు భయభ్రాంతులకు గురై అక్కడి నుంచి పారిపోయారు. పరిస్థితి విషమించడంతో కొంతమంది జోక్యం చేసుకుని అక్కడ గొడవ పడుతున్న వారిని అక్కడి నుంచి పంపించడంతో ఇది వివాదం ముగిసిపోయింది. పశ్చిమ జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన కోళ్ల పందెం వైరల్ అవుతుంది. బరిలో ఏకంగా 1.25 కోట్ల పందెం కాసారు. గుడివాడ ప్రభాకర్ రావు, నెమలి పుంజు, రత్తయ్య, రసంగి పుంజు బరిలోకి దిగాయి. ఈ పంద్యానికి బెట్టింగ్ రాయిలు భారీగా బెట్టింగ్లు కోసారు. ఇక ఈ పోటీలో నెమలి పుంజు విజేతగా నిలిచింది. రత్తయ్య 20 లక్షలు కోల్పోయినట్టు తెలుస్తోంది. అటు భీమవరంలో నిన్న ఒకే రోజు 50 కోట్లు చేతులు మారినట్లు సమాచారం. మండల కేంద్రమైన చందర్లపాడు గ్రామంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా కనుమ రోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గొర్రె పొట్టేళ్లు పందాలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున పోటీలో పాల్గొనేందుకు పోటీలు యాజమాన్లో అందంగా అలంకరించుకొని ఆటోలు తీసుకువచ్చి పోటీలో పాల్గొన్నారు. ఉత్సాహపూరితమైన వాతావరణంలో పొట్టేళ్ల యుద్ధం చేశాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన పోటీలో విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ నగదు బహుమతులను అందజేశారు. ప్రథమ బహుమతి 10,000 ఇక జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు దాసు రేసుప్రభ అందజేశారు. మిగిలిన నగదు బహుమతులు తెలుగు యువత వారు అందజేశారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కోట వీరబాబు, మండల పార్టీ అధ్యక్షులు మేకల సుధాకర్ బాబు, జిల్లా తెలుగు యువత కార్యదర్శి ఉన్నం నరసింహారావు, పూజల వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. పోరాటం జరుగుతుంది. అలాగే 20 గంటలు పట్టుకున్నా కూడా ఏది అలిసిపోలేదు.
సంక్రాంతి సంబరాలు ప్రతి ఒక్కరూ ఆనందదాయకంగా నిర్వహిస్తూ సంతోషాన్ని కుటుంబ సభ్యులతో సహచరులతో అందరితో పంచుకుంటూ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సిపిఐ నేత సీనియర్ న్యాయవాది ఆ పార్టీ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ఇంట్లో సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహించారు. సిపిఐ నేత ఇంట్లో జరిగిన సంబరాలు ఆదర్శంగా నిలిచాయని పలువురు పేర్కొన్నారు. గాలిపటాలు ఎగరేస్తూ సిపిఐ నేత చేసిన సందడి సోషల్ మాధ్యమాలలో అరంగేట్రం చేస్తున్నాయి. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలతో పాటు అన్ని రంగాల్లోని ప్రజలందరి పండుగను ప్రతి ఒక్కరూ జరుపుకుంటున్న తీరు విజయవాడ ప్రాంతంలో ఎటువంటి వివాదాలకు తావు లేకుండా నిర్వహించిన తీరు ఆదర్శంగా నిలుస్తోంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా అని అంటే అవుననే సమాధానం పార్టీ ముఖ్య నేతల నుంచి వినిపిస్తోంది. బీజేపీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుని మార్పు చేసి కొత్త వారికి అధ్యక్ష పగ్గాలు అప్పగించే యోచనలో జాతీయ పార్టీ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగానే పార్టీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరికి జాతీయ స్థాయిలో కీలకమైన పదవి ఇచ్చి పదోన్నతికి కల్పించే ఆలోచనలో కూడా పార్టీ ఉన్నట్లు రాష్ట్ర నాయకులు చెప్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడిగా కొత్త వ్యక్తులను రంగంలోకి తీసుకొచ్చేందుకు జరిగే మాత్రంగాలు జరుగుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలో రానున్న 10 రోజుల్లో అధ్యక్షుని మార్పులు ఉండే అవకాశాలున్నాయని సీనియర్ నేతలు చర్చకు కూడా జరుగుతోంది. ముఖ్యంగా ఈ నెల 7వ తేదీన విశాఖపట్నంలో నిర్వహించిన కీలకమైన సమావేశానికి పార్టీ జాతీయ సహాయ సంఘటన కార్యదర్శి శివప్రకాశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కమిటీ నేతలతో భేటీ అయ్యారు. సమయంలోనే రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశిస్తూ సుమారు 10 మంది సీనియర్ నాయకులు ఆయనకు దరఖాస్తు కూడా చేసుకున్నారు. ఇక దీన్ని బట్టి చూస్తుంటే రానున్న 2 వారాల్లో బీజేపీ రాష్ట్ర పార్టీలు భారీ మార్పులు చోటు చేసుకోవడంతో పాటు నూతన అధ్యక్షుని నియామకం కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల నుంచి అధ్యక్ష పదవి ఆశిస్తున్న వారి సంఖ్య భారీగా కనిపిస్తోంది. ప్రధానంగా ఉత్తరాంధ్ర నుంచి సీనియర్ నేతలు ఈసారి తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఆ దిశగా జాతీయ పార్టీ నాయకులు కూడా సురేష్ రెడ్డిని పేరు పరిశీలిస్తున్నట్లు చెప్తున్నారు. సామాజిక వర్గాల వారిగా బీసీ, రెడ్డి, కమ్మ వర్గాల వరకు ఈసారి ప్రాధాన్యత కల్పిస్తున్నారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఆ దిశగా పార్టీ అధిష్టానం ఆయనకు జాతీయ స్థాయిలో ప్రాధాన్యత కల్పించే యోచనలో ఉన్నట్లు చెప్తున్నారు. దిగ్విజయపు రోజు ఈ రోజున పార్లమెంట్ ఏదైతే వారు ప్రధానమంత్రిగా ఆశీర్వదిస్తూ ఎన్డీఏ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దేశాన్ని శుభ సంకేతాన్ని ఇస్తూ ప్రతిపక్షాల యొక్క ఆలోచనని ఏదైతే ప్రజల ముందు ఉంచేటువంటి తీరు, దేశంలో అభివృద్ధి పక్క నడిచేటువంటి పద్ధతి, ప్రతిపక్షాలని ఉంచాల్సినటువంటి పద్ధతిలో ఉంచేటువంటి క్రమ ఆలోచనతో పాటుగా ఇవాళ సమైక్య భారతాన్ని, దేశం సౌభాగ్యవంతంగా ఉండటానికి వికసిత భారతాన్ని పునర్నిర్మాణం చేయటం కోసం ఆనాడు కాంగ్రెస్ చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ సరిదిద్ది భవిష్యత్తు భారతాన్ని ప్రపంచం ముందు ఒక జగజ్జన్నిగా నిలబెట్టేటువంటి ప్రయత్నం కోసం జరుగుతున్నటువంటి శుభ సంకేతం ఈ రోజున జరుగుతున్నటువంటి శ్రీకారం నరేంద్ర మోడీ గారి యొక్క ప్రధానమంత్రి సంకేతం. దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఏదైతే భారతీయ జనతా పార్టీ యొక్క విజయదుందుబి మోగించిందో అదేవిధంగా ప్రజలు ఏ విధంగా ఆదరించారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమైనటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కలిపి ఏర్పరుస్తున్నటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలను నిర్వీర్యం చేసినటువంటి గత ప్రభుత్వ తాలూకా శిథిలాన్ని ఏర్చి కోటగా నిర్మించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఎన్డీఏ తీసుకుంటుంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో జనసేనాని యొక్క ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం కేంద్రంలో ఏర్పడేటువంటి నాయకత్వానికి ప్రథమ శ్రీకారం చుడుతున్నటువంటి నరేంద్ర మోడీ గారికి అభినందనలు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ శాఖ ఈ రోజున ఇక్కడ సంబరాలు జరుపుకుంటా ఉంది. దేశం అందరూ కూడా యావత్ భారతదేశం కూడా ఈ రోజున సంబరాలు జరుపుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయం విజయవాడలో కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరూ కూడా ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. కాంగ్రెస్ ఇండి అలయన్స్ ఎన్నో కుట్రలు పన్నింది. దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరినీ భయభ్రాంతులకి గురి చేసి వారి మనసులో మెదడులో విషం నింపాలని చూసినప్పటికీ కూడా నరేంద్ర మోదీ గారు అలాగే మోదీకి గ్యారంటీ అంటే గడిచిన 10 సంవత్సరాల నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రజలకు చేసినటువంటి సర్వీస్ కానీ, గుడ్ గవర్నెన్స్ కానీ, అలాగే వెల్ఫేర్ ఇవన్నీ కూడా ప్రజలని మోదీ గారిని నమ్మేటట్టుగా చేశాయి. ఎన్ని కుట్రలను పన్నినా కూడా మళ్ళీ తిరిగి 3వసారి
భారతదేశంలో అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. అలాగే ఎన్డీఏ అలయన్స్కి మంచి మద్దతునిచ్చారు ప్రజలు. ఈ రోజున ఎన్డీఏ లీడర్ లాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని ఎన్నుకుంటున్నారు. అలాగే ఆ తర్వాత ఆయన ప్రధానమంత్రి లాగా మూడోసారి మళ్ళీ ప్రమాణ స్వీకారం కూడా ఉంటుంది. ప్రపంచ దేశాధినేతలందరూ కూడా గడిచిన 2 రోజుల నుంచి కూడా నరేంద్ర మోదీ గారికి అభినందన తెలుపుతున్నారు. మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ దేశ ప్రజలకు ఇచ్చినటువంటి మాట, అలాగే రాష్ట్ర ప్రజలకు ఇచ్చాము వికసిత్ ఆంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ అని. ఇక్కడ రాష్ట్రంలో ఎన్డీఏ అతిపెద్ద స్థానాలతో క్లీన్ స్వీప్ చేసింది. రాష్ట్ర ప్రజలందరూ కూడా మా పైన పెట్టుకున్న నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాము. అలాగే దేశాన్ని కూడా 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలాగా ముందుకు తీసుకొని పోయి ప్రజలకు ఇచ్చినటువంటి మాట ఏదైతే వెల్ఫేర్ అంటే సంక్షేమం అలాగే అభివృద్ధిని కూడా మేము చేసి చూపిస్తాము. ఇదైతే సంతోషకరమైన రోజు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించినందుకు వారికి అంతా రుణపడి ఉంటాము. భారత్ మాతాకి, భారత్ మాతాకి. సంక్రాంతి ఉత్సవాలలో చివరి రోజైన కనుమ పండుగ సందర్భంగా చికెన్ మటన్ ధరలకు రెక్కలొచ్చాయి. చికెన్ మటన్ కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు అధిక సంఖ్యలో దుకాణాల వద్దకు వచ్చి వీటిని కొనుగోలు చేశారు. బంధువులు, అతిథులు తదితరులను ఇంటికి పిలిచి విందు ఇస్తున్నారు. ప్రత్యేకంగా విందులో చికెన్ మటన్ జోడిస్తున్నారు. 3 రోజుల పాటు కొనసాగే సంక్రాంతి సంబరాల్లో ఆఖరి రోజు విందున వినోదాలకు పెద్దపీట వేశారు. ముఖ్యంగా మాంసాహారులు చికెన్ మటన్ వంటి మాంసాహారాలు తీసుకునేందుకు ప్రాధాన్యత ఇస్తారు. నేపథ్యంలో విజయవాడ నగరంలో కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. అన్ని దుకాణాలలో కొనుగోలుదారులు వీటిని కొనుగోలు చేయడం కనిపించింది. గతంలో కంటే పండుగ సందర్భంగా వీటి ధరలకు రేఖలొచ్చాయి. డిమాండ్ ఎక్కువగా ఉండడంతో వ్యాపారస్తులు వీటి అధిక ధరల అమాంతం పెంచారు. ఇక కిలో చికెన్ కు అదనంగా 100 రూపాయలు పెంచారు. కొనుగోలుదారులు కూడా అధిక ధరలను పట్టించుకోకుండా వీటిని కొనుగోలు చేయడం కనిపించింది. సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు, పేకాట తదితర శిబిరాల వద్ద పెద్ద సంఖ్యలో ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. స్టాళ్లలో చికెన్ మటన్ తయారు చేసిన వాటిని పందెం రాయిల్లో ఇక అధిక సంఖ్యలో కొనుగోలు చేయడం జరిగింది. ప్రత్యేకంగా శిబిరాల వద్ద ఏర్పాటు చేసిన భోజనంలో కూడా చికెన్ మటన్ తో తయారు చేసిన వంటకాలు అందుబాటులో ఉంచారు. మాంసాహార వంటకాలలో ప్రతి ఇల్లు గుమగుమలాడాయి. విజయవాడ హనుమాన్పేట దాసరి భవన్ సిపిఐ కార్యక్రమంలో ప్రెస్ మీట్ లో లంకా గోవిందరాజుల అధ్యక్షురాలు జి మమత మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వాలంటీర్లను కొనసాగించాలని, వాలంటీర్లకు న్యాయం చేయాలని, వాలంటీర్ వ్యవస్థ కావాలని, వాలంటీర్ల జీవితాలను ఇక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తలకిందులుగా చేశారని, ఉగాది పండుగ రోజు శుభవార్త చెప్తానని నమ్మపలికి వాలంటీర్ల ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు వాలంటీర్ల జీవితాలను ఆడుకున్నారని, వాలంటీర్లను నమ్మించి గొంతుకోసారన్నారు. శాసనమండలి సమావేశాల్లో వాలంటీర్ వ్యవస్థ లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి ప్రకటించడం సిగ్గుచేటని, ఎన్నికల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక ఎన్డీఏ కూటమికి వాలంటీర్ వ్యవస్థ లేదంటున్నటువంటి విషయం తెలియదా అని, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో వాలంటీర్లు ఇచ్చిన హామీ ప్రకారం వాలంటీర్లకు న్యాయం చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీల ప్రకారం 26,000 రూపాయలు 26,000 మంది వాలంటీర్లకు కూడా న్యాయం చేస్తూ ప్రకటించాలని, వాలంటీర్ల వ్యవస్థ లేదని మంత్రి ప్రకటించడం సిగ్గుచేటని, ఎన్నికల సమయంలో వాలంటీర్ల వ్యవస్థ, వాలంటీర్లను గత ప్రభుత్వం అన్యాయం చేసిందనే విషయం ఈ ప్రభుత్వ పెద్దలకు తెలియదని, 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం, 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు నిబద్ధత నిలబెట్టుకోవాలని, ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ గురించి సరైనటువంటి పద్ధతి ప్రకారం నియామకాలు చేయకపోతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఉన్నటువంటి వాలంటీర్లను కొనసాగిస్తూ వాళ్లకు ఉద్యోగ భద్రత కలిగిస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు లంకా గోవిందరాజు, వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాం. ఈ రోజు ఈ ప్రెస్ మీట్ గల కారణం ఏమిటంటే, గత 6 నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 2,60,000 మంది వాలంటీర్ కుటుంబాల కోసం అఖిల భారతీయ యువజన సమైక్యంలో అనేకమైన పోరాటాలు చేయడం జరిగింది. ఎంత చేసినా కూడా ఈ ప్రభుత్వంలో ఎక్కడా కూడా తికం శుద్ధి లేదు. ప్రభుత్వం నాన్చుడి ధోరణి ప్రవర్తించి 4 నెలలుగా చూస్తున్నాం, మీ సంగతి ఆలోచిస్తున్నాం అని చెప్తూ ఒక 2 నెలల నుంచి జీవోలు లేవు అని చెప్పి, జీవోలు లేకపోతే మేమేం చేయలేకపోతాం చూస్తున్నాం అని చెప్తున్నారు, కొనసాగించలేము అని చెప్తున్నారు. మేము ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం అనమాట. 2,60,000 కుటుంబాలకి మీరు మాట ఇచ్చారు, మర్చిపోయారా అని అడుగుతున్నాం. ఉగాది పచ్చడిని మాట ఇచ్చారు. ఎన్డీఏ కూటమిగా ఏర్పడి పవన్ కళ్యాణ్ గారు ప్రచారంలో కూడా చెల్లెమ్మలారా మీ పొట్ట కొట్టి అన్నయ్యని కాదు, మీకు 5,000 10,000 రూపాయలు ఇస్తా అన్న పెద్ద మనుషులు వీళ్ళు. ఈ రోజున
ఇలాంటి వాళ్ళు ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టిన వాళ్ళు ఈరోజు అధికారం వచ్చిన తర్వాత జీవోల పేరుతో జీవోలు లేవు, మీ సంగతి మేమేం చేయలేము అని చెప్పేసి తేల్చేయడం సరైన పద్ధతి కాదు. ఇప్పటికే 6 నెలలు గడిచిన 6 నెలల పాత బకాయిలు ఉన్నాయి. ఇప్పటికే ఆల్రెడీ జీతాల్లో సంబంధించి పాత గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి పాత అలయన్స్లు అన్నీ కూడా ఇస్తున్నారు. మరి ఈ 6 నెలలకు సంబంధించి కూడా పెండింగ్లోనే కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వమే ఉంది కదా, ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. అదే కాకుండా రేపు 17వ తారీఖున క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. ఈ క్యాబినెట్ మీటింగ్లో వాలంటీర్ సమస్య పరిష్కరించాలని చెప్పి వాలంటీర్లు అందరం కూడా పెద్ద ఎత్తునే సీఎం గారిని కలవడానికి వెళ్ళబోతున్నాం. అనేక పర్యాలు సీఎంని కలవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ ఎక్కడ కూడా కలిసే ప్రయత్నాలు ఎక్కడ కూడా మమ్మల్ని వాలంటీర్ దగ్గరికి రానివ్వలేదు. ఖచ్చితంగా రేపు క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది కాబట్టి సచివాలయంలో క్యాబినెట్ మీటింగ్ దగ్గరికే మేము వాలంటీర్లు అందరూ కూడా కలిసి విన్నతి పత్రం ఇవ్వబోతున్నాం. 2,60,000 కుటుంబాల గురించి మీ ఆలోచన విధానం ఏంటి చెప్పండి. మీరు మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకోవాలి కదా. ఈ జీవోల పేరుతో సరైన పద్ధతి కాదు. మాట ఇచ్చారు కాబట్టి మాట నిలబెట్టుకోవాలని అడగడానికి మేము వెళ్ళబోతున్నాం. ఖచ్చితంగా ఈ మీడియా రూపంలోనే ప్రభుత్వం తెలియజేస్తాం. మమ్మల్ని ఎక్కడా కూడా ఇప్పటికే చాలా చోట్ల ఫోన్లు చేస్తున్నారు, వెళ్ళడానికి వీలు లేదని చెప్పి డిపార్ట్మెంట్లు ఎక్కడికక్కడ అన్ని జిల్లాల్లో కూడా ప్రచారం బిగించేశారు. మేము ఇప్పుడే చెప్తాం, ఎంతమందిని ఆపినా సరే ఖచ్చితంగా వెళతాం. వెళ్ళి విన్నతి పత్రం ఇవ్వడానికి వెనకాడే ప్రసక్తి లేదు. సీఎం నోటెంట ఈ వ్యవస్థ గురించి వాస్తవాలు తెలియజేస్తాం బయటికి. ఎందుకంటే వాస్తవం మాట ఇచ్చారు కదా, మాట నిలబెట్టుకుంటారో లేదో కూడా అడగడానికి వెళ్ళబోతున్నా. ఈ సమస్య పరిష్కారం ఎంతవరకు మేము వెనకాడే ప్రసక్తి లేదని చెప్పి మీడియా రూపంగా ప్రభుత్వం తెలియజేస్తున్నాం. ఒకటే అడుగుతున్నాం, మీరు మరి చూసుకుంటే మొన్న పాత బకాయిలు మరి గవర్నమెంట్లకి చాలా మందికి మీరు విడుదల చేశారు. దాంట్లో మా బకాయిలు వస్తాయేమో అని మేము చాలా ఆశతో ఉన్నాము, కానీ అవి కూడా మాకు రాలేదు. మనం చాలా నిరుత్సాహంలో ఉన్నాము. మరి రేపు 17వ తారీఖు జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో డైరెక్ట్గా సీఎం సార్ని మా యొక్క వినతి పత్రం ఇచ్చి మా బాధను మేము అడగాలని మేము అందరం సంసిద్ధంగా ఉన్నాము. మరి విజయవాడ నుంచి మరి 10 జిల్లాల నుంచి వాలంటీర్లు అందరూ కదిలి రాబోతున్నారు. మరి డోలా వీరాంజనేయులు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారి, నారా లోకేష్ గారు కానీ చెప్పిన మాటలు బట్టి మేము డైరెక్ట్గా ఎవరైతే మాకు ఈ వ్యవస్థను ఇస్తా అన్నారో వారినే మేము ఈ మీడియా ద్వారా అడుగుతున్నాము. సార్, మేము మీ దగ్గరికి వస్తున్నాము. రేపు 17వ తారీఖు జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో ఇప్పటి వరకు ఎక్కడెక్కడైతే మేము వినతి పత్రాలు ఇచ్చామో ఇవన్నీ కాదు, కానీ డైరెక్ట్గా సీఎం సార్కే మేము వినతి పత్రం ఇచ్చి మా వ్యవస్థ గురించి మాట్లాడడానికి ప్రతి ఒక్క వాలంటీర్లు కదిలి వస్తున్నామని. క్యాబినెట్ మీటింగ్లో మేము వాలంటీర్స్ అందరం కూడా కలిసి వెళ్ళి మొత్తం యావత్ రాష్ట్రం మొత్తం మీద ఉన్న వాలంటీర్స్ అందరం కూడా మూకుమ్మడిగా వెళ్ళి సీఎం గారిని కలవటానికి మేము మా యొక్క సమస్యను ఆయనకి వివరించడానికి వెళ్ళబోతున్నాము. ఈ యొక్క విషయాన్ని మీడియా ద్వారా వాలంటీర్ మిత్రులందరికీ అలాగే కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. గత 6 నెలల నుంచి మాకు పెండింగ్ వేతనాలు చెల్లించలేదు. అట్లాగే మేము మొన్న జనవరి 1 న్యూ ఇయర్కి కానీ లేదంటే సంక్రాంతికి కానీ ఏమైనా తీపి కబురు వస్తుందేమోనని చెప్పి ఇంతవరకు ఎదురు చూసాము. అయినా కూడా న్యూ ఇయర్ అయిపోయింది, సంక్రాంతి పండుగ కూడా చివరి రోజుకు చేరుకుంది. అయినా కూడా మా గురించి ఎటువంటి ప్రస్తావన రాలేదు. మరి గత 2 రోజుల క్రితం చూసుకుంటుంటే 2014-19 మధ్య ఉన్న ఆ టైంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరికైతే కాంట్రాక్టర్స్కి పెండింగ్ బిల్స్ ఉన్నాయో ఆ పెండింగ్ బిల్స్ అన్నీ కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా ఆయన రిలీజ్ చేయడం జరిగింది. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రావాల్సిన పాత బకాయిలు డిఏలు కానీ ఇతరత్ర పాత బకాయిలు అన్నీ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రావాల్సినవి కూడా రిలీజ్ చేశారు. మరి వాటితో పాటే వాలంటీర్స్ యొక్క పెండింగ్ వేతనాలు కూడా రిలీజ్ చేస్తే బాగుండేది. మా విషయం కూడా దాంట్లో వస్తుందని చెప్పి ఎదురు చూసాం. అయినా కూడా వాలంటీర్స్ ప్రస్తావన ఏమీ రాలేదు. మరి నగరంలో జబర్దస్త్ శ్రీముఖి ముక్కు అవినాష్ టీం సందడి చేసింది. విజయవాడ ఇంద్రకిలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని జబర్దస్త్ శ్రీముఖి ముక్కు అవినాష్ తదితర టీంతో కలిసి దర్శించుకున్నారు. సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకొని జబర్దస్త్ శ్రీముఖి ముక్కు అవినాష్ టీంతో కలిసి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి విచ్చేయగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో అమ్మవారికి దర్శనం కల్పించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. తాము ఎప్పుడు విజయవాడ వచ్చినా అమ్మను దర్శించుకుంటామని తెలిపారు. అందరికీ నమస్కారం. సో సంక్రాంతి పండుగ సందర్భంగా విజయవాడకి రావడం జరిగింది. అండ్ విజయవాడకి వచ్చిన తర్వాత అమ్మవారిని దర్శించుకోకపోతే ఎలా చెప్పండి. సో వచ్చాను, అమ్మవారి దర్శనం నేను నా ఫ్రెండ్స్ అందరితో పాటు అద్భుతంగా జరిగింది. సో ఈ సంక్రాంతి పండుగ మీ అందరికీ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. చాలా సంవత్సరాల తర్వాత నేను విజయవాడ రావడం జరిగింది. ఇక్కడ అమ్మవారి దర్శించుకున్నాము. చాలా హ్యాపీగా ఉంది. అంటే పండుగ రోజు దర్శనం జరగడం అనేది చాలా అదృష్టం. అండ్ మాతో పాటు చాలామంది వచ్చారు.
అందరికీ భగవంతుని ఆశీస్సులు ఉండాలి, అమ్మవారి ఆశీస్సులు ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్ అందరికీ. అందరికీ నమస్తే, నేను ఆర్జే చైతు. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్ కోసం విజయవాడ రావడం జరిగింది. అండ్ విజయవాడ వచ్చామంటే అమ్మవారిని దర్శించుకోవాల్సిందే. పుట్టి పెరిగిన ఊరు, మా ఊరు వచ్చి మా అమ్మవారిని మళ్ళీ ఒకసారి దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో అమ్మవారి బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందే హెడ్లైన్స్ మరోసారి. ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ స్టీల్ ప్లాంట్ మూసివేసే కుట్ర చేస్తున్నాడు ఆరోపించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో నూతనంగా నిర్మించుకున్న పార్టీ కార్యాలయం కేవలం భవనం మాత్రమే కాదన్నది కాంగ్రెస్ కున్న ఘనమైన వారసత్వానికి ప్రతీక తెలిపిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. కన్నుల పండగగా జగ్గన్న తోట ప్రబల తీర్థం జనంతో కిక్కిరిసిన కొబ్బరి తోటలు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ 17వ తారీఖు వరకు జరిగే కేబినెట్ మీటింగ్ ముట్టడి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు పిలుపు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.